హాయ్ అండి. కేఎఫ్‌సీ స్టైల్‌లో ఇలా ఒకసారి చికెన్‌ని ట్రై చేయండి. చాలా సూపర్‌గా వస్తది. ముందుగా అయితే బోన్‌లెస్ చికెన్‌ని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఆ ఉప్పు, కారం పట్టేదానికి ఒక ప్లేట్‌లోకి కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్ పిండేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఒక పేస్ట్ లాగా. చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ అన్నా కొంచెం ఊరనివ్వాలి. పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చికెన్ ముక్కలతో ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్‌గా వస్తది. తక్కువ ఆయిల్‌తో చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి ఒక ఎగ్‌ని అయితే బీట్ చేసుకోవాలి. కోటింగ్ కోసం బీట్ చేసుకొని దీనికి కొద్దిగా సాల్ట్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక బౌల్లోకి కార్న్‌ఫ్లేక్స్‌ని కొంచెం క్రష్ చేసి పెట్టుకోవాలన్నమాట. కార్న్‌ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ క్రమ్స్‌తో కూడా చేసుకోవచ్చు. కార్న్‌ఫ్లేక్స్‌ని కొంచెం బాగా క్రష్ చేసి పక్కన పెట్టుకొని వేరొక ప్లేట్లోకి కోటింగ్ కోసం ఒక 1/3 కప్పు వరకు కార్న్ ఫ్లోర్, 1/3 కప్పు వరకు మైదా, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిసేంత వరకు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కోటింగ్ కోసము. ఫస్ట్ అయితే చికెన్ ముక్కకి ఎగ్‌లో మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా! ఎగ్‌లో బాగా డిప్ చేసేసుకొని తర్వాత మనం మైదా పిండి కలుపుకున్నాం కదా! మైదా పిండి బాగా పట్టించేసేసి తర్వాత మళ్ళీ ఎగ్ దాంట్లో మళ్ళీ ఒకసారి డిప్ చేసి ఫైనల్‌గా కార్న్‌ఫ్లేక్స్‌లో మనం బాగా పట్టించాలన్నమాట కార్న్‌ఫ్లేక్స్‌ని. ఇలా 3 టైమ్స్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఎగ్‌లో డిప్ చేసి తర్వాత మైదాలో మళ్ళీ ఎగ్‌లో డిప్ చేసి తర్వాత కార్న్‌ఫ్లేక్స్‌ని అయితే పట్టించాలి. ఈ విధంగా చేస్తేనే ముక్కకి బాగా కార్న్‌ఫ్లేక్స్ పట్టి క్రిస్పీగా వస్తదనమాట మనం ఫ్రై చేసినప్పుడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్న్‌ఫ్లేక్స్ పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే పైన మొత్తం బాగా పడుతుంది. రాలిపోకుండా బాగా అంటుకుంటుందన్నమాట కార్న్‌ఫ్లేక్స్. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు కొద్దిగా కలర్‌గా కావాలనుకుంటే ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవచ్చు మైదా పిండిలో. లేదంటే అవసరం లేదు. ఇలానే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన కొంచెం బటర్, ఆయిల్ 2 మిక్స్ చేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్‌తోనే ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్‌లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియంలోనే పెట్టి చేసుకోవాలి. లేదంటే పైన మాడిపోతుంది. లోపల కుక్ అవ్వదనమాట. మీడియంతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగానే లెగ్ పీస్‌ని కూడా ఇదే విధంగానే చేసేసుకోవచ్చు. కేఎఫ్‌సీ స్టైల్‌లో అయితే చాలా బాగొస్తది. ఇంట్లోనే కూడా చేసేసుకోవచ్చు తక్కువ ఆయిల్‌తో. మంచి టేస్టీగా చేసుకోవచ్చనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మీరు ఫస్ట్ టైం చేసినా గానీ చాలా సూపర్‌గా కుదురుతుంది. కానీ మనం స్టవ్ హైలో పెట్టకుండా కానీ మీడియంలోనే కుక్ చేసుకుంటే చాలా బాగా కుదురుతది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.